దేవుడి సృష్టి. రాము బద్ధకస్తుడైన యువకుడు. ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు ఎప్పట్లాగే ఊరికి దగ్గరలో గల పొలం వద్ద చెట్టు కింద నిద్రించసాగాడు. తల ఎత్తి చెట్టుపైకి చూశాడు. మధురమైన నేరేడు పళ్ళు గుత్తులు గుత్తులుగా చెట్ల కొమ్మలకు వేలాడుతున్నాయి. పక్కన గల పొలం వైపు చూశాడు. పాకుతూ పెరిగే చెట్ల తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసి ఉండడాన్ని గమనించాడు. అది చూసి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఎంత విచిత్రమైనది దేవుని సృష్టి! ఇంత పెద్ద విశాలమైన చెట్లకు చిన్న చిన్న నేరేడు పండ్లను, పాకుతూ పెరిగే ఈ సన్నని తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలను ప్రసాదించాడు. ఏమిటో ఈ దేవుడి సృష్టి అనుకుంటుండగా కొద్ది నిమిషాల తర్వాత రాము అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ఒక నేరేడు పండు రాము నెత్తుపై పడింది. టక్కున మేల్కొని చూశాడు. అప్పుడు, రక్షించావు భగవంతుడా, గుమ్మడికాయలు ఈ చెట్లకు కాయలేదు. మరి ఒకవేళ నేరేడు పండుగ బదులుగా గుమ్మడికాయ నా తలపై పడి ఉంటే అంటూ దేవుడి సృష్టిని అర్థం చేసుకున్నాడు. నీతి: దేవుడి సృష్టికి వంక పెట్టడం అవివేకం. దేవుడి సృష్టి. రాము బద్ధకస్తుడైన యువకుడు. ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు ఎప్పట్లాగే ఊరికి దగ్గరలో గల పొలం వద్ద చెట్టు కింద నిద్రించసాగాడు. తల ఎత్తి చెట్టుపైకి చూశాడు. మధురమైన నేరేడు పళ్ళు గుత్తులు గుత్తులుగా చెట్ల కొమ్మలకు వేలాడుతున్నాయి. పక్కన గల పొలం వైపు చూశాడు. పాకుతూ పెరిగే చెట్ల తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసి ఉండడాన్ని గమనించాడు. అది చూసి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఎంత విచిత్రమైనది దేవుని సృష్టి! ఇంత పెద్ద విశాలమైన చెట్లకు చిన్న చిన్న నేరేడు పండ్లను, పాకుతూ పెరిగే ఈ సన్నని తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలను ప్రసాదించాడు. ఏమిటో ఈ దేవుడి సృష్టి అనుకుంటుండగా కొద్ది నిమిషాల తర్వాత రాము అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ఒక నేరేడు పండు రాము నెత్తుపై పడింది. టక్కున మేల్కొని చూశాడు. అప్పుడు, రక్షించావు భగవంతుడా, గుమ్మడికాయలు ఈ చెట్లకు కాయలేదు. మరి ఒకవేళ నేరేడు పండుగ బదులుగా గుమ్మడికాయ నా తలపై పడి ఉంటే అంటూ దేవుడి సృష్టిని అర్థం చేసుకున్నాడు. నీతి: దేవుడి సృష్టికి వంక పెట్టడం అవివేకం. నీళ్లలోనున్నప్పుడు మొసలి ఏనుగునైనను లోపలికి లాగివేయును, బయటనున్నచో కుక్క కూడా దానిని పీకివేయును అనగా